హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం మొదలైంది అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందులోనూ ఇద్దరు పెద్ద స్టార్లు పోటీ పడితే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ 2026 సంక్రాంతికి మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అసలైన పందెంకోళ్లు ఎవరో తేలిపోయింది. ఒకవైపు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్, మరొకవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శంకర వరప్రసాద్ గారు. ఈ రెండు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ హీట్ని పెంచేశాయి. అయితే రిలీజ్కి ముందు ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ రెండవ రోజు కలెక్షన్స్ చూశాక మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ రెండు సినిమాల రెండవ రోజు కలెక్షన్స్ని కంపేర్ చేస్తూ ఎవరు రేసులో ముందున్నారు, ఎవరు వెనకబడ్డారు, అసలు ఆడియన్స్ నాడి ఎటువైపుందో డీటెయిల్డ్గా ఎనాలిసిస్ చేద్దాం. ముందుగా ది రాజా సాబ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ సినిమా అంటే ఉండే హైప్, ఆ ఎక్స్పెక్టేషన్స్ గురించి మనకు తెలిసిందే. మొదటి రోజు ఆ హైప్ వల్లే దాదాపు 54 కోట్ల నెట్ కలెక్షన్స్తో రాజా సాబ్ అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చింది. ఆ నంబర్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. కానీ సినిమాకి మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ రావడం, కామెడీ సరిగ్గా వర్కౌట్ కాలేదని, హారర్ ఎలిమెంట్స్ వీక్గా ఉన్నాయని రివ్యూలు రావడంతో ఆ ఎఫెక్ట్ రెండవ రోజు క్లియర్గా కనిపించింది. బాక్సాఫీస్ పరిభాషలో చెప్పాలంటే రెండవ రోజు రాజా సాబ్కి గట్టి దెబ్బ పడింది. సాధారణంగా వీకెండ్లో, అందులోనూ పండగ సీజన్లో కలెక్షన్స్ స్టడీగా ఉండాలి. కానీ రాజాసాబ్ విషయంలో అనూహ్యంగా 50% డ్రాప్ కనిపించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ సినిమా ఇండియా వైడ్గా కేవలం 26 నుండి 28 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది. ఒక పాన్ ఇండియా స్టార్ సినిమాకి రిలీజ్ అయిన రెండవ రోజే ఇలా సగం కలెక్షన్స్ పడిపోవడం అనేది నిజంగా షాకింగ్ న్యూస్. దీనికి ప్రధాన కారణం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి దూరంగా ఉండటమే అనిపిస్తోంది. మారుతి మార్క్ కామెడీ ఆశించి వెళ్లిన వాళ్లకు నిరాశే ఎదురైంది. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా పరిస్థితి రాజాసాబ్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ రెండవ రోజు సునామీలా మారింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి గారి వింటేజ్ కామెడీ, వెంకటేష్ గారితో ఉన్న సీన్స్ ఆడియన్స్కి పిచ్చగా నచ్చేశాయి. దీంతో రెండవ రోజు అంటే భోగి పండగ నాడు థియేటర్ల దగ్గర జాతర జరిగింది. సాధారణంగా ఏ సినిమాకైనా రెండవ రోజు కలెక్షన్స్ కొంచెం తగ్గుతాయి. కానీ మెగాస్టార్ సినిమాకి మాత్రం రెండవ రోజు కలెక్షన్స్ మొదటి రోజు కంటే స్ట్రాంగ్గా ఉండటం విశేషం. చాలా సెంటర్లలో మార్నింగ్ షోలే హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. రాజాసాబ్కి నెగటివ్ టాక్ రావడం కూడా మెగాస్టార్కి ప్లస్ అయ్యింది. ఫ్యామిలీస్ అంతా ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు వైపు టర్న్ అయిపోయారు. ఇప్పుడు మనం నంబర్స్ని కంపేర్ చేసి చూద్దాం. రెండవ రోజు రాజాసాబ్ తెలుగు రాష్ట్రాల్లో షేర్ పరంగా చూస్తే భారీగా డ్రాప్ అయ్యి సుమారు 10-12 కోట్ల షేర్ దగ్గర ఆగిపోతే, మన శంకర వరప్రసాద్ గారు మాత్రం అదే తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు దాదాపు 25 కోట్ల పైనే షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ప్రభాస్ సినిమా కంటే మెగాస్టార్ సినిమా రెండవ రోజు డబుల్ మార్జిన్తో లీడ్లో ఉంది. ఇది మామూలు విషయం కాదు. నైజాంలో అయితే చిరంజీవి గారి డామినేషన్ క్లియర్గా కనిపిస్తోంది. రాజాసాబ్ ఆక్యుపెన్సీ 40-50% దగ్గర ఉంటే మెగాస్టార్ సినిమా ఆక్యుపెన్సీ 90% పైనే నమోదైంది. సీడెడ్, ఆంధ్ర రీజియన్లలో కూడా ఇదే పరిస్థితి. రాజాసాబ్ థియేటర్లు కొన్ని చోట్ల ఖాళీగా కనిపిస్తుంటే మెగాస్టార్ థియేటర్ల దగ్గర టికెట్ల కోసం క్యూలు కడుతున్నారు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్లో కూడా ఈ తేడా స్పష్టంగా ఉంది. రెండవ రోజు రాజాసాబ్ వరల్డ్ వైడ్గా సుమారు 45-50 కోట్ల గ్రాస్కి పరిమితమైతే, మన శంకర వరప్రసాద్ గారు మాత్రం 60 కోట్ల గ్రాస్ని టచ్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్లో మెగాస్టార్ హవ నడుస్తోంది. యుఎస్లో రాజాసాబ్ కలెక్షన్స్ డ్రాప్ అవుతుంటే, మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి స్క్రీన్స్ పెంచుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, పండగకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కంటెంట్ ఉండటంతో ఓవర్సీస్ ఆడియన్స్ కూడా మెగాస్టార్ సినిమాకే ఓటు వేస్తున్నారు. అసలు ఈ రెండు సినిమాల మధ్య ఇంత తేడా ఎందుకు వచ్చింది? దీనికి మెయిన్ రీజన్ కంటెంట్. రాజాసాబ్లో మారుతి గారు ప్రభాస్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసినా కథలో పట్టు లేకపోవడం, సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఉండటం మైనస్ అయింది. ప్రభాస్ లుక్స్ మీద కూడా మిక్స్డ్ కామెంట్స్ వచ్చాయి. కానీ మన శంకర వరప్రసాద్ గారు విషయానికొస్తే అనిల్ రావిపూడి ఆడియన్స్ పల్స్ని పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. సంక్రాంతికి జనం ఏం కోరుకుంటారో అంటే మంచి కామెడీ, ఎమోషన్, డాన్సులు, ఫైట్లు అవన్నీ కరెక్ట్గా దట్టించి వదిలారు. చిరంజీవి గారి ఎనర్జీ, నయనతార గ్లామర్, వెంకటేష్ గారి టైమింగ్ ఇవన్నీ సినిమాకి పెద్ద యాసెట్స్ అయ్యాయి. అందుకే రెండవ రోజు కలెక్షన్స్లో ఇంత భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మరొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, రాజాసాబ్ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నా కూడా వాక్-ఇన్ ఆడియన్స్ తగ్గిపోయారు. టాక్ బాగలేకపోవడంతో కౌంటర్ దగ్గర టికెట్లు తెగడం లేదు. కానీ మెగాస్టార్ సినిమాకి రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఆన్లైన్ బుకింగ్స్ కంటే కౌంటర్ బుకింగ్స్ విపరీతంగా ఉన్నాయి. మాస్ ఆడియన్స్, ఫ్యామిలీస్ నేరుగా థియేటర్లకి వెళ్లి టికెట్లు తీసుకుంటున్నారు. అందుకే ట్రేడ్ పండితులు కూడా మెగాస్టార్ నంబర్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్ట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా చూస్తున్నాం. ఇక రాబోయే రోజుల గురించి విశ్లేషిస్తే, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఈ 2 రోజులు బాక్సాఫీస్కి చాలా కీలకం.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే రాజాసాబ్ పుంజుకోవడం కొంచెం కష్టమే అనిపిస్తోంది. ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. పండగకి ఒక సినిమా చూడాలనుకుంటే వాళ్ల ఫస్ట్ చాయిస్ ఖచ్చితంగా మన శంకర వరప్రసాద్ గారే అవుతుంది. ఎందుకంటే అందులో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే నమ్మకం వచ్చేసింది. రాజాసాబ్కి ఆ నమ్మకం పోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో మెగాస్టార్ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అదే టైంలో రాజాసాబ్ కలెక్షన్స్ ఇంకా తగ్గే ప్రమాదముంది. ఫైనల్గా చెప్పాలంటే డే 2 బాక్సాఫీస్ విన్నర్ ఏకగ్రీవంగా మెగాస్టార్ చిరంజీవి గారే. ప్రభాస్ స్టార్డమ్ మొదటి రోజు వరకు కాపాడగలిగాడు, కానీ కంటెంట్ వీక్గా ఉంటే బాక్సాఫీస్ దగ్గర నిలబడ్డం ఎంత కష్టమో రాజాసాబ్ ప్రూవ్ చేసింది. అదే టైంలో వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ కనిపిస్తూ కంటెంట్ ఉన్న సినిమా పడితే వసూళ్ల వర్షం ఎలా ఉంటుందో మన శంకర వరప్రసాద్ గారు నిరూపించింది. ఈ సంక్రాంతి పోరులో ప్రస్తుతం మెగాస్టార్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. రాజాసాబిక నష్టాలను తగ్గించుకునే పనిలో పడాల్సిందే. మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? మీరు ఈ 2 సినిమాల్లో ఏది చూశారు? మీకు ఏది నచ్చింది? ఈ సంక్రాంతి విన్నర్గా ఫైనల్గా ఎవరు నిలుస్తారని మీరనుకుంటున్నారు? మీ ఆన్సర్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ అనాలిసిస్ కోసం, లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.